హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుందండి. అంటే మీలో కొంతమంది చెప్తున్నారు, మాకు నోటిఫికేషన్ రావట్లేదండి. వీడియో కోసం మేము వెయిట్ చేస్తున్నాం కానీ మాకిలానే జరుగుతుంది అని. అలా ఎవరికైనా సరే అంటే ఆ బెల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత కూడా నోటిఫికేషన్ లాగా రాకపోతే మళ్ళీ దాన్ని డబుల్ ట్యాప్ చేయండి. అంటే ఒకసారి ఆఫ్ అవుతుంది. మళ్ళీ ట్యాప్ చేసినప్పుడు ఆన్ అవుతుంది. అందుకే డబుల్ ట్యాప్ చేయమని చెప్తున్నాను. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఆ రకంగా అయితే మీరు వీడియోస్ చూడొచ్చు. మీకు కూడా ఏంటంటే అర్థమవుతుందండి. మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీకేంటంటే యూనివర్స్ ఇలా గైడెన్స్ ఇస్తుంది అని. సో, ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఉంటాయండి. కాకపోతే అది వేరే వ్యక్తులతో అందరూ చెప్పుకోలేరనమాట. ఎవరో కొంతమంది అంటే ఇలా చెప్పుకుంటే ఏదో కొంతైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పుకుంటారు కానీ, చాలా మంది చెప్పుకోకుండా బాధపడే వాళ్ళుంటారు. వాళ్ళకి కూడా ఏంటంటే ఇలాంటి వీడియోస్ ఎంతో కొంత ఎమోషనల్‌గా సపోర్ట్ చేస్తాయని నేను అనుకుంటున్నాను అంతే. సో, ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు ఇప్పుడు మీ ఆర్కేంజెల్ ఎవరు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. వాళ్ళు మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు? మీకసలు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? ఇలా ఒక రీడింగ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంతకు ముందు చాలా ఏంజెల్ రిలేటెడ్ వీడియోస్ చేశాను. స్పిరిట్ గైడ్స్ వీడియోస్ చేశాను. అండ్ అసెండెడ్ మాస్టర్స్ రిలేటెడ్ వీడియోస్ చేశాను. అంటే డిఫరెంట్ కంటెంట్ ఇవ్వడానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటానండి నేను. ఎందుకంటే మీకు మేబీ కొన్ని విషయాలు తెలియొచ్చు, తెలియకపోవచ్చండి. బట్ డెఫినిట్‌గా మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీకోసం వర్క్ చేస్తున్న వాళ్ళ నుంచి మీకెక్కడైనా సరే ఒక గైడెన్స్ దొరికితే, మీరు కూడా ఎంతో కొంత లైఫ్ మీద హోప్ పెట్టుకుంటారు. ఆ పాజిటివ్ వైబ్స్ క్యారీ చేస్తారని ఇలాంటి రీడింగ్స్ చేయడం అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇలా అసలు మీ ఆర్కేంజెల్ ఇప్పుడు ఎవరు? మీ సిట్యుయేషన్స్ ఏంటి? అసలు వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారు? దట్ మీరు చేయాల్సిందేంటి అనేదైతే ఈరోజు రీడింగ్‌లో మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ యూనివర్స్ కూడా అసలు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీజీహెచ్ఎంఎన్ఎస్టీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సిడిఐజేఓపీయూవీజెడ్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఈఎఫ్కేఎల్క్యూఆర్‌డబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ పేరులో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరైతే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీజీహెచ్ఎంఎన్ఎస్టీవై లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ ఆర్కేంజెల్ ఇప్పుడు ఎవరు? అసలు వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఫస్ట్ ఆర్కేంజెల్ ఎవరు అంటే, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అనేదైతే చూద్దామండి. మీ ఆర్కేంజెల్ హానియల్ అండి. ఈ ఏంజెల్ ఏంటంటే, ఏంజెల్ ఆఫ్ జాయ్ అంటారండి. అంటే ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికైనా మీ లైఫ్‌లోని అంటే మీరు ఆ కంఫర్ట్‌ని ఫీల్ అవ్వడం కోసమైనా సరే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేసే ఏంజెల్ అన్నమాట. మీ లైఫ్‌లో మీరు చాలా సఫర్ అవుతున్నట్టున్నారు. అంటే ఇక్కడ ఇంకొకటండి, ఈ ఏంజెల్ ఏంటంటే గాడ్‌తో మీ కమ్యూనికేషన్‌ని ఈజీ చేస్తారని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారు. సో, చాలా వరకు డివైన్‌తో కనెక్ట్ అయ్యి ఉంటారు. అంటే స్పిరిచ్యువల్‌గా అవేకెనింగ్ జరిగినప్పుడు అలా ఏంటంటే, మీరు ఆ కనెక్షన్‌ని ఫీల్ అవ్వగలుగుతుంటారు. మీలో కొంతమంది ఏంటంటే, చాలా ప్రేయర్స్ చేస్తుంటారు. చాలా వరకు అంటే గాడ్‌తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. కానీ కనెక్ట్ అవ్వలేకపోతుంటారు. సో, అలాంటప్పుడు ఈ ఏంజెల్ హానియల్ ఆర్కేంజెల్ కానీ వర్క్ చేస్తే మీ సిట్యుయేషన్స్ మీద ఖచ్చితంగా మీరేంటంటే గాడ్‌తో కనెక్ట్ అవ్వగలుగుతుంటారండి. ఇక్కడ అంటే ఈ ఆర్కేంజెల్ ఇప్పుడు మీ లైఫ్‌లోని అంటే
చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే మీ సిట్యుయేషన్స్ మీద ఎలా వర్క్ చేస్తున్నారంటే, మీలో చాలా మంది డిప్రెషన్‌లో ఉండడం కానీ, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం కానీ, ఎందుకో కానీ చాలా స్ట్రెస్ అవుతూ, సఫర్ అవుతూ ఉండడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. అంటే మొత్తానికి మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా అయితే లేరండి. చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. సో, అందుకే ఈ ఆర్కేంజెల్ ఏంటంటే ఇప్పుడు మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. అంటే మీ లైఫ్‌లోకి హ్యాపీనెస్‌ని తీసుకురావడం కోసం, గాడ్‌తో మీకు కనెక్షన్ అనేది ఏర్పడడం కోసం ఏంటంటే వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో, డెఫినెట్‌గా ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. మీరు మీ లైఫ్‌లోని ఈ రోజు నవ్వారు. లేకపోతే ఈ రోజు ఏదో చిన్న కారణం చేత సంతోషంగా ఉన్నారు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగాను ఈ ఆర్కేంజెల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయడం వల్లే మీరేంటంటే అలా ఫీల్ అవుతున్నారు అనేదైతే ఫ్యాక్ట్ అండి. సో, డెఫినిట్‌గా గ్రాటిట్యూడ్‌నయితే ఎక్స్‌ప్రెస్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ ఏంజెల్ మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్‌ని స్ట్రెంథెన్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు కొంతమంది ఫీల్ అవుతుంటారు. ఐ మీన్ ఒక సిట్యుయేషన్‌లో వాళ్ళు ఏదైనా సెన్స్ చేస్తుంటారు కదా! సో, ఇలా మీ లైఫ్‌లోని మీరిప్పుడు ఏదైనా సెన్స్ చేస్తున్నారో అది ఎగ్జాక్ట్‌గా వర్కౌట్ అవుతుంది అంటే దానికి రీజన్ కూడా ఈ ఆర్కేంజెల్ హానియల్ అనే చెప్పాలి. అంటే ఇక్కడ మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాలండి. అదేంటంటే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ స్ట్రాంగ్‌గా లేవు. మీరెందుకో కానీ సెన్స్ చేయలేకపోతున్నారు. మీకేం అర్థం అవ్వట్లేదు. ఇలాంటి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా సరే ఈ ఆర్కేంజెల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి స్ట్రాంగ్ అవుతాయండి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆర్కేంజెల్ హానియల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయడం వల్ల మీరు హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లోకి ఏంటంటే ఆ హ్యాపీ మూమెంట్స్ తిరిగి వస్తాయని చెప్పొచ్చండి. అది ఏ వేలో అయినా రావచ్చు. బట్ డెఫినిట్‌గా హ్యాపీనెస్ అయితే మాత్రం మీ లైఫ్‌లో క్రియేట్ అవుతుంది. అండ్ మీరేంటంటే డెఫినిట్‌గా గ్రాటిట్యూడ్‌నయితే ఫీల్ అవుతారండి. వచ్చే రోజుల్లోని మీ లైఫ్‌లో ప్రతి సిట్యుయేషన్ ఏదైతే జరుగుతుందో అది మీకొక బ్లెస్సింగ్ లానే అనిపిస్తుంది. దానికి మీరు డెఫినిట్‌గా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం అయితే జరిగే ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా వర్క్ అవుతాయండి. సో, మీరు ఏదైతే సెన్స్ చేస్తుంటారో మీకు ఏదైతే జరుగుతుంది అని అనిపిస్తుందో మోస్ట్‌లీ అదే జరుగుతుంది. దానికి రీజన్ కూడా ఈ ఏంజెల్ అని చెప్పాలి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ఇంకా ఫర్దర్‌గా చూద్దాం. మరి ఈ ఆర్కేంజెల్ హానియల్ ఇంకా మీకేం చెప్తారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఒకటి మాత్రం నిజమండి. టైమ్ బీయింగ్ మీరేంటంటే, కొన్ని సిట్యుయేషన్స్‌లో యాక్షన్ తీసుకోవడం స్టాప్ చేయాలండి. ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు ఏ సిట్యుయేషన్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ మీరు ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే, ఇప్పుడు ఇది వర్కౌట్ అయిపోవాలి ఆర్ ఇలానే వర్కౌట్ అవ్వాలి ఆర్ నేను ఇలానే చేయాలి ఆర్ ఈ విధంగానే ఉండాలి అనుకోని వెంటనే డిసైడ్ అయిపోయి యాక్షన్ మాత్రం తీసుకోవద్దండి. కొంత పాజ్ అయితే మంచిది. దానికి రీజన్ ఏంటంటే, ఈ టైంలోని మీరు ఇలా ఏదో చేసేయాలి అనుకోని అంటే మీరు చేసే ఏ ప్రయత్నం అయినా సరే మోస్ట్‌లీ ఫలించదండి. అంటే అక్కడ ఏమవుతుందంటే మేబీ మీరు యాక్షన్ తీసుకోవడం అనేది కరెక్టేనేమో. కాకపోతే ఏది తెలుసుకోకుండా మీకనిపించిన దాని ప్రకారం మీరేంటంటే ఇది సింగిల్‌గా డీల్ చేయాలి అనుకోని డీల్ చేసిన సిట్యుయేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే సఫర్ అవుతారండి. స్ట్రగుల్ అయితే రియల్‌గా ఉంటుంది. అంటే ఇక్కడ నేను ఇంకా క్లియర్‌గా మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆన్సర్స్ తెలుసుకోవాలి. దీనికి ఇదే రైట్ ఆన్సర్ ఆర్ అంటే ఈ విషయంలో ఇలానే చెయ్యాలి అని అంటే మీకు మీరు అప్పుడే ఏది డిసైడ్ అయిపోవద్దండి. ప్రాబ్లమ్ ఇక్కడ ఏంటంటే, మీకు ఈ సిట్యుయేషన్ మీద ఇంకా అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవ్వలేదన్నమాట. అంటే మీరేమనుకుంటున్నారంటే ఈ సిట్యుయేషన్ గురించి నాకంతా తెలుసు. ఆర్ అట్‌లీస్ట్ నేను పాస్ట్‌లో చూసిన దాని ప్రకారమైనా ఈ సిట్యుయేషన్ ఇలా ఉంది కాబట్టి నేను ఇది చేసేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే మీకెక్కడో కన్‌ఫ్యూజన్ ఉందండి. 100% ఇదేనా? కాదా? మరి ఇలా చేయొచ్చా? లేదా? అనేది కూడా డౌటే. బట్ స్టిల్ మీరేంటంటే పాస్ట్‌లో సిట్యుయేషన్‌ని చూసిన దాని ప్రకారం మీరేంటంటే ఇంక వర్కౌట్ చేసేయాలి. ఇదే ఆన్సర్ అయ్యుండొచ్చు అని మీరనుకుంటున్నారు.
కొన్నిసార్లు మాత్రం మీకు డౌట్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే మేబీ ఇది రైట్ ఆన్సర్ కాదేమో, దీనికి రైట్ ఆన్సర్ ఏంటి, ఇది ఎలా మనం కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి అని కూడా ఒక డెస్పరేషన్ లో ఉన్నారు. కానీ మీ ఆర్కేంజల్ ఒకటే చెప్తున్నారు, ఈ మూమెంట్ లోని రైట్ ఆన్సర్ ఇదే అని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేయొద్దు, ఆర్ ఇలానే యాక్షన్ తీసుకోవాలి అనుకొని యాక్షన్ తీసుకోవద్దు. దానికి రీజన్ ఏంటంటే కొన్నిసార్లు కొన్ని తెలియకపోవడమే మంచిది. అవి తెలుసుకొని దాని ప్రకారం మీరు ఏంటంటే థింగ్స్ ని హ్యాండిల్ చేసే పరిస్థితిలో లేరు. సో దానివల్ల మీరు ఎక్కువ తెలుసుకున్నా సరే మీరు సఫర్ అవుతారు అన్నట్టుగా ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇఫ్ మీకు ఏదైనా ఒక విషయం అర్థం అవ్వట్లేదు, ఆర్ మీరు అది హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఆర్ ఇదేంటంటే మేబీ మీరు అనుకున్న దానికంటే కూడా కాంప్లికేటెడ్ గా ఉంది అని అనిపించినప్పుడు మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో, మీకు ఎవరైతే కరెక్ట్ పర్సన్ అని అనిపిస్తారో వాళ్ళతో ఇది మీరు డిస్కస్ చేయాలండి. అంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో క్లియర్ గా మీ ట్రైబ్ ఎవరైతే వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి. ఈ ట్రైబ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తానని డిఫరెంట్ గా ఫీల్ అవ్వద్దు. ట్రైబ్ అంటే ఇక్కడ సింపుల్ అండి. ఇప్పుడు మీలానే ఆలోచించే వాళ్ళు ఆర్ మీలానే మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే మీరు ఒక మంచి వ్యక్తి అనుకోండి సపోజ్. సో మీలాంటి మంచి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఒక చెడ్డ వ్యక్తి అనుకోండి, పోనీ మీరు ఏంటంటే తప్పులు చేశారని అనుకోండి. సో స్టిల్ మీలా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. అంటే తప్పులు చేయకుండా మీలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదండి. అంటే ఈ సిచ్యువేషన్ లో మీరు బయాస్డ్ గా ఆలోచించి తప్పు చేసి ఉండొచ్చు. అంటే నా కోసం నేను ఆలోచించుకోవాలి, నాకు అనిపించిన దాని ప్రకారం నేను చేశాను, సో అందులో తప్పే ఉంది అని మీరు అనుకుని చేసేసి ఉండొచ్చు, అది తప్పు అయిపోయి ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీలా ఆలోచించే వ్యక్తి మీరు తప్పు చేశారు కానీ వాళ్ళు తప్పు చేయలేదు కదా. సో అలాంటి వాళ్ళని మీరు కానీ సజెషన్స్ అడిగినా, అలాంటి వాళ్ళు అంటే దీనికి ఎలాంటి ఆన్సర్ చెప్తారు అనేది మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగాను అది మీరు ఫాలో అయిపోవచ్చండి బ్లైండ్ గా. ఎందుకంటే వాళ్ళు మీలాంటి వాళ్ళు కాబట్టి, అంటే మీ ట్రైబ్ అన్నమాట వాళ్ళు. సో బేసిక్ గా ఒకవేళ మీరు తప్పు చేసినా చెయ్యకపోయినా కరెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంది, ఆర్ కరెక్ట్ గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు వాళ్ళలానే మీరు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలండి. అంటే ఇక్కడ మీ ఫ్యామిలీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ పర్సన్ అని కాదండి. అంటే మీ వాళ్ళు అని చెప్పి మీరు వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోకూడదు. మీలా ఆలోచించే వాళ్ళు డెఫినెట్ గా మీ థాట్స్ తో వాళ్ళ థాట్స్ కనెక్ట్ అయిన వాళ్ళని మీరు అడగాలి. అఫ్ కోర్స్ వాళ్ళు ఏంటంటే మీకు కొంత పాజిటివ్ గానే ఆన్సర్ చెప్తారు అని అనుకోవడానికి లేదు, నెగిటివ్ గా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ న్యూట్రల్ గా ఉంటారండి. వాళ్ళు తప్పు చేయలేదు ఆర్ వాళ్ళు తప్పు చేశారు అని కాకుండా ఇక్కడ ఏది కరెక్ట్ అనేది వాళ్ళు ఆలోచిస్తారు. డెఫినెట్ గా వాళ్ళ థాట్స్ మీ థాట్స్ సిమిలర్ ఉంటాయి కాబట్టి వాళ్ళని మీరు బ్లైండ్ గా ట్రస్ట్ చేసి ఫాలో అయిపోవచ్చు అనమాట. దానివల్ల మీరు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయగలుగుతారు అన్నట్టుగా ఇక్కడ మీ ఆర్కేంజల్ చెప్తున్నారు. సో మీ లైఫ్ లో ఏమైనా సిచ్యువేషన్స్ మీరు హ్యాండిల్ చేస్తున్నట్టయితే డెసిషన్స్ తీసుకున్న దగ్గర ప్రాబ్లం ఉంది, ఎలా అయినా సరే నేను ఇది సాల్వ్ చేసేయాలి అనే ఒక డెస్పరేషన్ తో కాకుండా ఆన్సర్ ఇదే అవ్వాలేమో ఆర్ ఆన్సర్ ఇదేనేమో అనుకుని మీకు మీరే డిసైడ్ అయిపోకుండా కొంత మీరు ఏంటంటే టైం తీసుకొని ఇలా వ్యక్తులతో డిస్కస్ చేసి మీకు ఇంకా తెలియని విషయాలు తెలుసుకొని మీరు ఏంటంటే ఇది ప్రయత్నం చేయడం మంచిదండి. ఈవెన్ మీరు ఏంటంటే ఆ వ్యక్తులు చెప్పిన తర్వాత కూడా వెంటనే అదే ఫాలో అయిపోవాల్సిన అవసరం లేదండి. మీ ఇంట్యూషన్ కూడా అదే చెప్తుంది అనుకోండి, అంటే మీరు సెన్స్ చేస్తుంటారు కదా. ఇక్కడ అందుకే చెప్పాను, మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి ఈ టైంలో స్ట్రాంగ్ గా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే మీ ఆర్కేంజల్ వర్క్ చేస్తుంటారు అని. సో ఈ హానియాలు ఎప్పుడైతే మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తుంటారో ఖచ్చితంగాను మీకు అర్థమైపోతుంటదండి మీ లైఫ్ లో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆర్ మీ లైఫ్ లో మీరు ఎటువైపు వెళ్తున్నారు, అసలు ఏంటి పరిస్థితి అనేది. సో దాని ప్రకారం కూడా అంటే పర్సన్స్ చెప్పింది కూడా కనెక్ట్ అవుతున్నప్పుడు మీరు ఏంటంటే డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవచ్చు. అండ్ యాక్షన్ తీసుకుంటే ఇది 100% మీ ఫేవర్ లోనే వర్కౌట్ అవుతుందండి. మీరు ఎక్కడైతే సంతోషం లేదు, ఎక్కడైతే మీ జీవితంలోనే ఆ ప్రశాంతత లేదు అని మీరు ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా తిరిగి వస్తాయి అంట. అండ్ ఒకవేళ ఇది పర్సన్స్ కి రిలేటెడ్ సిచ్యువేషన్ అయితే ఆ పర్సన్స్ మీ వాల్యూ కూడా తెలుసుకుంటారు, మీ వర్త్ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. సో దట్ సిచ్యువేషన్స్ ఏంటంటే బెటర్ అవడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో ఇప్పటికైతే కొంత స్లో డౌన్ అవ్వడం మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే కెరియర్ పాత్ లో కూడా మీలో ఎవరైనా సరే స్ట్రగుల్ అవుతున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక పర్సన్ షైన్ అవ్వాలి అంటే అది ఓవర్ నైట్ లో జరగదండి. మీకు తెలియని విషయం ఏం కాదు. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇంకా మీరు ఎక్కడైనా తక్కువ అని ఫీల్ అవుతున్నారు, ఆర్ ఇంకా మీరు ఏంటంటే కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వలేకపోతున్నారు అన్నప్పుడు ఎవరైనా మెంటర్ సపోర్ట్ తీసుకోవడం మంచిది. ఆర్ ఏదైనా కొత్త కోర్సెస్ లో జాయిన్ అవ్వడం, ఆర్ ఇంకా కొత్తగా బుక్స్ రీడ్ చేయడం కానీ, లేకపోతే మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉందో అది ఫుల్ గా గ్యాదర్ చేసి దాని మీద వర్క్ చేయడం కానీ ఇలాంటివి చేయాలండి. అంతేకాని అంటే ఇలా నేను చేసేస్తే అయిపోతుంది, అలా నేను ఉంటే అయిపోతుంది అనుకోని మీకు మీరు డిసైడ్ అయిపోద్దు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు డిసైడ్ అయినా సరే స్టిల్
మీకు తెలియంది చాలా ఉంటుంది. సో, తెలియంది తెలుసుకోవాలని ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇదే నాకు తెలుసు ఆర్ దీని ప్రకారమే నేను వెళ్తాను అనుకోవడం రాంగ్ అండి. బట్ ఒకటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లోని మీరేంటంటే అంటే పర్టిక్యులర్ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వాలి అని ఒక డెస్పరేషన్‌లో ఉంటే డెస్పరేషన్ అవసరం లేదండి. జస్ట్ క్లారిటీ తెచ్చుకొని స్టెబుల్ అండ్ స్టడీగా మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా సక్సెస్ ఉందండి. మీరు అంటే కెరియర్ పాత్ అనే కాదు, ఫినాన్సెస్ ఆస్పెక్ట్ అనే కాదు, లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా మోస్ట్‌లీ మీకు వర్కౌట్ అవుతుందండి. నాకెలా కనిపిస్తుందంటే ఇప్పుడు మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో ఇది టెంపరరీ అని అనిపిస్తుందండి. వచ్చే రోజుల్లో డేస్ అయితే బెటర్ అవుతాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకెలా అనిపిస్తుందంటే మీరు ఆల్రెడీ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత డిసైడ్ అయిపోయారండి. అంటే నా లైఫ్ ఇంతే. నాకు ఇంకా ఇదే జరుగుతది. వచ్చే రోజుల్లో కూడా నేనేంటంటే పెద్ద హోప్స్ పెట్టుకోలేను. మళ్ళీ మళ్ళీ నాకు ఇదే జరుగుతదేమో. సో, ఇంకా ఏముంది లైఫ్‌లో అన్నట్టుగా మీరేంటంటే చేంజ్ అయిపోయారు. లైక్ డిసైడ్ అయిపోయారండి. కంప్లీట్‌గా ఒక సిట్యుయేషన్‌ని స్టడీ చేయకుండా, ఒక పర్సన్‌ని స్టడీ చేయకుండా వాళ్ళు ఇదే అనుకోని మీరు డిసైడ్ అయిపోయారు. సో, అదొక్కటే మీరు చేసిన తప్పు అని చెప్పొచ్చు. అంటే ఒకటి ఇది మీరు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే ఈ సిట్యుయేషన్‌లో హోప్ ఉందని కూడా మీకు అర్థమవుతదండి. బట్ ఇది ఇప్పటికి మీకు అర్థం కాకపోతే ఎవరు ఏం చేయలేరు. కానీ ఒకటి మాత్రం నిజమండి. మీ వైపు నుంచి ఏ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తున్నా కొంచెం కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు అనుకోవచ్చు, నేనే ప్రతిసారి అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నాను. నేనే ప్రతిసారి కూడా ఈ సిట్యుయేషన్‌లోని ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు యూనివర్స్ అంతా చూస్తుంది కదా! మేబీ ఎదుటి వ్యక్తులు కానీ, ఆ సిట్యుయేషన్ కానీ ఇదంతా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించకపోవచ్చు. బట్ యూనివర్స్ అంతా చూస్తుంది కదా! సో, మీ వైపు నుంచి మీరు ఎందుకు కరెక్ట్‌గా ఉండాలి అంటే, యూనివర్స్ చూస్తుంది కాబట్టి, గాడ్ అంతా చూస్తుంటారు కాబట్టి, మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉండి, కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకుంటారో, మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి. ఇలానే ఇప్పుడు మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉంటే, మీకది ఆల్రెడీ హోప్‌లెస్ అని అనిపిస్తే, అంటే మీరు కంప్లీట్‌గా తెలుసుకోలేదు అనేది మాత్రం నిజమండి. కంప్లీట్‌గా మీరు తెలుసుకొని ఉండుంటే ఇక్కడ హోప్ ఉంటుంది కానీ, మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఆర్ మీ వైపు నుంచి మీరేంటంటే కొన్నింట్లో సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని కూడా తెలుసుకుంటారు. సో, అది తెలిసిన తర్వాత దాని ప్రకారం కానీ మీరు ఫాలో అయితే ఎవరి కోసమో కాదు, మీకోసం అండ్ యూనివర్స్ కూడా అంతా చూస్తుంటది కాబట్టి, దానికోసం కూడా మీరేంటంటే కొంచెం అంటే అలా చేంజ్ అయితే ఒక 1 ఆర్ 2 ఇయర్స్‌లోనే సిట్యుయేషన్ అనేది కంప్లీట్‌గా బెటర్ అయిపోతుందండి. చాలా వరకు కూడా మీరేంటంటే, ఈ హెడ్‌ఏక్ నుంచి బయటకొస్తారు. చాలా హ్యాపీగా ఉంటారు. అంటే టైం అనేది కొంచెం లాంగ్ కనిపిస్తుంది కానీ, బట్ డెఫినిట్‌గా జరుగుతుంది. అంటే ఈ లాంగ్ కనిపించడానికి రీజన్ కూడా ఏంటంటే, మీలో ఆ రియలైజేషన్ లేదు కదా! మీలో ఆ అవేకెనింగ్ జరగట్లేదు కదా! సో, అందుకే ఇక్కడేంటంటే, మీ ఆర్కేంజెల్ వర్క్ చేస్తున్నారండి మీ సిట్యుయేషన్ మీద. చేయట్లేదు అని నేను చెప్పను. కానీ మీలో చేంజెస్ మాత్రం రావాలి. వన్స్ ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే డెఫినిట్‌గా మీ లైఫ్ బెటర్ అవుతుందండి. నేను చెప్తున్నాను కదా! ఫినాన్షియల్‌గా ఆ అబండెన్స్ క్రియేట్ అవుతుంది. రిలేషన్‌షిప్‌లో కూడా మీరు ఆ కమిట్మెంట్ కానీ, ఆ క్లారిటీని కానీ చూస్తారు. అండ్ ఈవెన్ కెరియర్‌లో కూడా బిగ్ బిగ్ చేంజెస్ అయితే చూస్తారు. సో, ఇదైతే ఒక పాజిటివ్ సైన్ అండి. ఇప్పటికైనా సరే మీరేంటంటే ఇదంతా అర్థం చేసుకొని మీకు మీరేంటంటే ఆ క్లారిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ సిడిఐజేఓపీ యూవీజెడ్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, అసలు చూద్దాం మీ ఆర్కేంజెల్ ఇప్పుడు ఎవరు అసలు? అంటే మీ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళసలు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఫస్ట్ అయితే మీ ఆర్కేంజెల్ ఎవరు అనేది చూద్దామండి. మీ ఆర్కేంజెల్ గాబ్రియల్ అండి. సో, ఈ ఆర్కేంజెల్ ఎవరు? ఏంటి అంటే మెసెంజర్ ఆఫ్ గాడ్ అండి. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తారంటే, మీ లైఫ్‌లో మీరేంటంటే కొంత వ్యక్తులతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. లేకపోతే మీ ఫీలింగ్స్‌ని మీరేంటంటే ఎక్స్‌ప్రెస్ చేసుకోలేకపోతున్నారు. జనరల్‌గా థ్రోట్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. సో, ఇక్కడేంటంటే మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక పర్సన్‌తో కరెక్ట్‌గా ఏది చెప్పుకోలేకపోతున్నారు. ఆర్ ఒక సిట్యుయేషన్ గురించి మీరేంటంటే ఆహ్, ఎవరితో కూడా డిస్కస్ చేయలేకపోతున్నారు. కొంతమందేంటంటే ఇప్పుడు ఇంటర్‌వ్యూస్‌కి వెళ్తుంటారండి. ప్రాపర్‌గా వాళ్ళేంటంటే కమ్యూనికేట్ చేయలేకపోతుంటారు. ఆర్ అంటే వాళ్ళ ఒపీనియన్ ఇది అనుకోని వాళ్ళు చెప్పుకోవడానికి కష్టపడే వాళ్ళుంటారు కదండీ! సో, ఇలాంటి వాళ్ళ మీద ఈ ఆర్కేంజెల్ గాబ్రియల్ వర్క్ చేస్తుంటారనమాట. ఎందుకంటే కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు బట్టి ఇతనేంటంటే సిట్యుయేషన్స్‌ని ఆపరేట్ చేస్తూ ఉంటారు.
సో నాకు తెలిసినంత వరకు ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో చాలా మంది ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ థాట్స్ కానీ ఎదుటి వ్యక్తులతో ప్రాపర్ గా షేర్ చేసుకోలేకపోతున్నారేమో ఆర్ కమ్యూనికేషన్ ఎందుకో కానీ ఇక్కడ జరగట్లేదండి. ఒక పర్సన్ కి మీకు జరగట్లేదు ఆర్ ఒక సిచ్యువేషన్ లో మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నా ఎందుకో మాట్లాడలేకపోతున్నారు. సో ఇక్కడ మీరు అల్టిమేట్ గా ఓపెన్ అప్ అవ్వడం కోసం అంటే ఈ ఆర్కేంజెల్ వర్క్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో వచ్చే రోజుల్లో ఖచ్చితంగాను మీ లైఫ్ లో అన్ని రకాల కమ్యూనికేషన్స్ జరుగుతాయండి. మీరేంటంటే ఒక పర్సన్ తో మాట్లాడాలనుకున్నా ఆర్ ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఆ ఇంటర్వ్యూ దగ్గర ప్రాపర్ గా మీరు ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్నా, ఇంకేమైనా సిట్యుయేషన్స్ ఎలాంటి కమ్యూనికేషన్ అయినా సరే వచ్చే రోజుల్లో బాగా జరుగుతుంది. దానివల్ల మీకు గుడ్ రిజల్ట్ అయితే వస్తుందండి. ఎందుకంటే ఈ ఆర్కేంజెల్ మీ సిట్యుయేషన్స్ మీద అలా వర్క్ చేస్తున్నారు. ఈవెన్ ఇంకొకటేంటంటే మీలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ విషయంలోని కొంత వర్రీ అవుతున్నారు. ఎందుకో కానీ మీకు కొంత కాంప్లికేషన్స్ ఉన్నాయి అని అనిపిస్తున్నా ఆర్ అసలు అంటే బేబీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా లేదా అని ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆర్కేంజెల్ గాబ్రియల్ ఏంటంటే సపోర్ట్ చేస్తారండి. సో దానివల్ల కూడా మీకేంటంటే ఈ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఎంతో కొంత పాజిటివ్ రిజల్ట్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేను ప్రెగ్నెన్సీ గురించి ఎక్కువ మాట్లాడను. దానికి రీజన్ ఏంటంటే అది ఒక ప్రిడిక్షన్ లాగా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందండి. బట్ ఇక్కడ ప్రిడిక్షన్ కాదు కాబట్టి ఓన్లీ గైడెన్స్ కాబట్టి డెఫినెట్‌గా ఆర్కేంజెల్ గాబ్రియల్ వచ్చారు కాబట్టి ఒక చైల్డ్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి మీ లైఫ్‌లో. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. అండ్ ఇంకొకటేంటంటే మీలో కొంతమంది కిడ్స్ సఫర్ అవుతూ ఉంటారండి. హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. సో అది నాకు తెలుసు. నా దగ్గరికి అలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు. సో అలా మీ కిడ్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా సరే ఈ ఆర్కేంజెల్ గాబ్రియల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తారు కాబట్టి మీ చైల్డ్ కూడా హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ ఆర్కేంజెల్ గాబ్రియల్ మీకు ఇంకా ఏం చెప్తారో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకొకటి అనిపిస్తుందండి. హీలింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. మీ లైఫ్‌లో మీరు ఏ సిట్యుయేషన్‌లో సఫర్ అవుతున్నా, సో మీరు తొందరగా హీల్ అవుతారు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద ఓన్లీ ఆర్కేంజెల్ గాబ్రియల్లే కాదు, ఆర్కేంజెల్ రఫాయల్ కూడా వర్క్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీరింకా చాలా వరకు సఫర్ అవుతున్నారు. ఎమోషనల్ ట్రామా క్యారీ చేస్తున్నారు. ఆర్ ఫిజికల్‌గా కూడా చాలా మందేంటంటే హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మీలాంటి వాళ్ళందరికీ కూడా గుడ్ టైమ్ అండి. డెఫినిట్‌గా మీ డేస్ బెటర్ అవుతున్నాయి. హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి అండ్ ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వారికి ఆర్ ఎమోషనల్ ట్రామా క్యారీ చేస్తున్న వాళ్ళకి హీలింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. డేస్ అయితే బెటర్ అవుతున్నాయి. అంటే డిప్రెషను, యాంగ్జైటీ, స్ట్రెస్సు ఇలా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా సఫర్ అవుతుంటారు కదా! సో మీలాంటి వాళ్ళందరూ కూడా హీల్ అవుతున్నారండి. మీ డేస్ బెటర్ అవ్వడం అనేది మీరు చూస్తారు. అండ్ అంటే మీలో వచ్చే ట్రాన్స్‌ఫార్మేషన్స్ ఏంటంటే మిమ్మల్ని మీకే ఒక డిఫరెంట్ పర్సన్‌లా చూపిస్తాయన్నమాట. సో మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. పర్టిక్యులర్‌గా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరు ఏంజెల్స్ వర్క్ చేస్తున్నారు. ఒకళ్ళు కూడా కాదు. సో దానివల్ల రికవరీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుందండి. ఈవెన్ మీరు ఏదైనా సరే ఒక హెల్త్ ఇష్యూ ఇప్పుడు ఫేస్ చేస్తున్నా అది కాంప్లికేటెడ్‌గా అనిపించినా విత్ టైమ్ మీరు హీల్ అవుతారు. సో దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం గ్రీన్ కలర్‌తో ఎక్కువ వర్క్ చేయాల్సుంటుంది. అంటే గ్రీన్ కలర్ క్లోత్స్ ఎక్కువ వేసుకోవడం కానీ, గ్రీనరీ ఎక్కువ చూడడం కానీ, లేకపోతే గ్రీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, నేచర్‌లోని ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికైతే చూడండి. డెఫినిట్‌గా మీరేంటంటే బెటర్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే మిమ్మల్ని మీరేంటంటే ఈ టైంలోని కరెక్ట్ చేసుకోవాల్సుంటుందండి. కరెక్ట్ అనే దానికంటే కూడా మీ గురించి మీరు ఇంకా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తాను. ఎందుకంటే మీలోని ట్రాన్స్‌ఫార్మేషన్స్ రావాల్సుందండి ఇప్పుడు. అంటే ఎందుకు ఈ ట్రాన్స్‌ఫార్మేషన్స్ రావాలి అంటే మీ లైఫ్ బెటర్ అవ్వాలి. మీరేం డిజర్వ్ చేస్తారు? అసలు యూనివర్స్ మీకేమిస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఆ క్లారిటీ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ హీలింగ్ వర్క్ అనేది జరగాలి అంటే ఖచ్చితంగా మీరేంటంటే
ట్రాన్స్ఫార్మ్ అవ్వాలండి. ఆర్ సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేయాలని చెప్తాను. అఫ్ కోర్స్ హీల్ అయినా మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. బట్ ఈ హీలింగ్ జర్నీ అనేది ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది. మిగతా కార్డ్ సెట్ వాళ్ళతో కంపేర్ చేస్తే తొందరగా హీల్ అవుతారు. అయితే ఇక్కడ థింగ్స్ అనేవి మీ లైఫ్‌లో షిఫ్ట్ అవుతున్నాయి అనేది మీకు తెలియాలి అంటే మీరెవరు? మీ పరిస్థితి ఏంటి? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీరేం చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. సో, అంటే మీలోని ఉన్న ఆ డిఫరెంట్ సైడ్‌ని మీరెందుకో కానీ చూడలేకపోతున్నారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకెలా అనిపిస్తున్నాయంటే, ఇదే రియలు, ఇదే మీరు ఫేస్ చేస్తారు ఆర్ ఇదే మీరు డిజర్వ్ చేస్తారు. ఆర్ ఇక్కడేంటంటే మీరింకా సఫర్ అవుతారు అనేలాగా అనిపిస్తుంది కానీ, మీరేంటంటే ఇది డిజర్వ్ చేయరు. మీరింకా బిగ్ థింగ్స్ అచీవ్ చేయాల్సుంది. ఆర్ మీరేంటంటే డిఫరెంట్ పర్సన్. సో, అంటే మీలో ఉన్న ఆ ఇంకొక వ్యక్తిని మీరు చూడలేకపోతున్నారండి. సో, అది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్నల్‌గా వర్క్ జరిగితేనే ఎక్స్‌టర్నల్‌గా చేంజెస్ ఒస్తాయి. సో, ఎప్పుడైతే మీరు ఇంటర్నల్‌గా వర్క్ చేయడానికి ఇష్టపెట్టుకుంటారో అంటే మీలో చేంజెస్ రావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది మీకు కొంత కష్టంగా ఉన్నా సరే స్టిల్ అవి యాక్సెప్ట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక రిలేషన్‌షిప్‌లో ఉంటారండి. ఆ పర్సన్‌కి మీకు బ్రేకప్ అయిపోయింది. సో, ఇంక థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. సో, మీకేంటంటే ఆ పర్సన్‌తోని ఇంకా రీయూనియన్ అయితే బావుంటుందనే ఫీలింగ్ ఉంది. బట్ అది అవుతుందా లేదా మీకు తెలీదు. మీరేంటంటే సఫర్ అవుతున్నారు. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రావాలంటే ఫస్ట్ ఈ పర్సన్‌తో బ్రేకప్ అయింది. ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ అనేది ముందులా లేదు అనేది మీరు యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత అసలు ఈ పర్సన్‌తో సిట్యుయేషన్స్ వర్కౌట్ చేయడానికి మీకు ఛాన్స్ ఉందా లేదా? మీరు ఇది డిజర్వ్ చేస్తారా లేదా? అసలు మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఎలా ఉన్నారు? ఏం తప్పు చేశారు? సో, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. ఇవి తెలుసుకున్న తర్వాత మీరు ఈ పర్సనే కావాలి అనే డెస్పరేషన్‌లో ఉన్నట్టయితే క్లియర్‌గా ఈ పర్సన్ అంటే మీతో అలైన్ అవుతారా? లైక్ ఏంటంటే మీరొక గుడ్ పర్సన్ అవ్వచ్చు. ఈ పర్సన్ ఒక బ్యాడ్ పర్సన్ అవ్వచ్చు. సో, ఈ గుడ్ పర్సన్ అయిన మీకు ఈ బ్యాడ్ పర్సన్ కనెక్ట్ అవుతారా? సో, వీళ్ళని మీరు లైఫ్ లాంగ్ హ్యాండిల్ చేయగలరా లేదా? ఇఫ్ హ్యాండిల్ చేయగలిగితే ఓకే. మీరు సరెండర్ అయిపోవచ్చు. బట్ హ్యాండిల్ చేయలేరు. ఈ పెయిన్ మీరు తీసుకోలేరు అన్నప్పుడు మీరు హీల్ అవ్వాలండి. ఈవెన్ ఇంకొకటి మీరు ఈ పర్సన్‌కి సరెండర్ అవ్వాలి అనుకున్నా సరే, వన్స్ మీరు హీల్ అయిన తర్వాత మీ ఒపీనియన్ చేంజ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆ పెయిన్‌ని మీరు అన్ని రోజులు తీసుకోలేరు కదా! ఏదో ఒక రోజు, 2 రోజులంటే భరిస్తారు. అన్ని రోజులు ఈ పర్సన్ ఇలానే ఉంటారు, ఇలానే మీతో మాట్లాడతారంటే ఆ పెయిన్ మీరెందుకు తీసుకుంటారు? ఆఫ్‌కోర్స్ మీరు ఇంకా బెటర్ పర్సన్‌ని డిజర్వ్ చేస్తారు కాబట్టి మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ రావచ్చు కదా! అది మీకు హోప్ ఇస్తుంది కదా! సో, అంటే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తే మీరు చాలా విషయాలు తెలుసుకుంటారండి. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి అంటే డెఫినిట్‌గా హీల్ అవ్వాలి. ఆఫ్‌కోర్స్ మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయితే హీల్ కూడా ఈజీగా అయిపోతారు. కాకపోతే ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుందంటే హీలింగ్ జరగకుండా రాదండి. కానీ ఇప్పుడు మీరు హీల్ అవుతున్నారు. దానికి రీజన్ మీ ఏంజెల్స్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇంటర్నల్‌గా మీరింకా వర్క్ చేయాలండి. మీరింకా ఏంటంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదేంటంటే నేను ఒక ఎగ్జాంపుల్‌గా రిలేషన్‌షిప్ అని చెప్పాను కానీ, కెరియర్ యాస్పెక్ట్ అయినా, ఫినాన్సెస్ యాస్పెక్ట్ అయినా, ఇంకేమైనా పర్సనల్ లైఫ్‌లో ఇష్యూస్ అయినా సరే, ప్రాబ్లమ్ ఏంటంటే మీ వాల్యూ, మీ వర్త్ తెలుసుకోలేకపోతున్నారండి. అందుకే మీరేంటంటే అదే కావాలి నాకు ఆర్ అలానే ఉండాలి అని ఫైట్ చేస్తున్నారు. ఇఫ్ మీ గురించి మీరు తెలుసుకుంటే, మీరిక్కడ సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని, అది కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయగలిగితే, అసలు మీరు ఈ రోజు ఇలాంటి పరిస్థితిలో ఉండేవారు కాదని చెప్తాను. అంటే మీ వాల్యూ, మీ వర్త్ ఫస్ట్ మీరు తెలుసుకోలేకపోతున్నారు. అలా తెలుసుకోవాలి అంటే మీరు ఇంటర్నల్‌గా వర్క్ చేయాల్సుంటుంది. ఎందుకంటే ఇంటర్నల్‌గా మీరు వర్క్ చేస్తేనే ఎక్స్‌టర్నల్‌గా చేంజెస్ చూస్తారు. సో, అలా చూడాలి అనుకున్నప్పుడు ఏంటంటే, కొన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి అక్కడ మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోవాలన్నమాట. ఇది కరెక్టా? ఇది వర్తా? ఇది మీరు డిజర్వ్ చేస్తారా? లేదా అని. ఇదంతా ఒకటైతే సో, వన్స్ మీరు మీ వాల్యూ తెలుసుకుంటే మీరు చాలా సంతోషంగా ఉంటారంట. దానికి రీజన్ ఏంటంటే మీరనుకున్నంత తక్కువ పర్సన్ అయితే కాదండి. ప్రతి మనిషి ఏంటంటే వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది. మీకున్న ఎబిలిటీ ఇంకొకళ్ళకి ఉండాలని రూల్ లేదు. మీరొక యూనిక్ పర్సన్ అంతే. వాళ్ళు వేరు అన్నమాట. సో, ఇలా ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎదుటి వ్యక్తితో వాళ్ళ లైఫ్ స్టైల్‌ని కంపేర్ చేసుకుంటారు. సపోజ్ ఇప్పుడు మీకేంటంటే ఒక 1,00,00,000 ఉంది. మీ ఫ్రెండ్ ఒక 10,00,00,000 ఉందన్నమాట. మీరేం చేస్తారు? వాళ్ళకి 10,00,00,000 ఉంది. నాకు 1,00,00,000 ఉంది. సో, అంటే నేను ఇంకా అంటే చాలా తక్కువలో ఉన్నాను. మేబీ ఇదే నేను డిజర్వ్ చేస్తానేమో, లేకపోతే నేను సక్సెస్ అవుదాం అనుకున్నా నాకు ఛాన్స్ రావట్లేదు అని మీరు ఆలోచిస్తారు. కానీ మేబీ పర్సనాలిటీలోని మీరు వాళ్ళకంటే చాలా రిచ్ అయ్యి ఉండొచ్చు.
వాళ్ళు ఏంటంటే మీ అంత రిచ్ కాకపోవచ్చు. అంటే ఇప్పుడు 10 క్రోర్స్ వాళ్ళకుంది. మీకు 1 క్రోర్ ఉంది. మీరేంటంటే వ్యక్తులకి డొనేట్ చేస్తుంటారు. లేకపోతే మీరేంటంటే కొంచెం అంటే డబ్బులు ఖర్చు పెడుతుంటారు. వాళ్ళేంటంటే అసలు డబ్బులు తీయరనమాట. ఎవరు ఎలా పోయినా ఎవరికి ఎన్ని కష్టాలొచ్చినా మనుషులనేంటంటే చీట్ చేసుకుంటూ బతుకుతారనమాట. సో, అందుకే వాళ్ళకి 10 క్రోర్స్ ఉంది. సో, పర్సనాలిటీలోని ఇప్పుడు వాళ్ళు రిచ్చా? మీరు రిచ్చా? అంటే డెఫినెట్‌గా మీరే రిచ్. సో, ఈ పర్టిక్యులర్ క్వాలిటీని మీరెందుకు ఎంబ్రేస్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకంటే ఇదే కదా రియల్ హ్యాపీనెస్. మనీ అనేది మేబీ రియల్ హ్యాపీనెస్ అవ్వచ్చు. బట్ మీకున్న క్వాలిటీ అనేది వాళ్ళకి లేదు. ఈ క్వాలిటీని గాడ్ అప్రిషియేట్ చేస్తారు. యూనివర్స్ అప్రిషియేట్ చేస్తుంది. సో, అది మీరు అప్రిషియేట్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. డెఫినెట్‌గా వాళ్ళకంటే మీరు చాలా రిచ్ అని అర్థం చేసుకుంటారు. సో, అంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి. బేసిక్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక పర్సన్‌తో మీరు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పర్సన్ కోసం మీ స్టాండర్డ్‌ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే, వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీరు చాలా రిచ్ అయ్యి ఉండొచ్చు. అది ఏ యాస్పెక్ట్‌లో అయినా కూడా అవ్వచ్చు. ఎందుకంటే, ప్రతిసారి మెటీరియలిస్టిక్ కంఫర్ట్, మెటీరియలిస్టిక్ థింగ్సే ఒక పర్సన్ స్టాండర్డ్‌ని డిస్క్రైబ్ చేయవని నేను చెప్తాను. సో, అలాంటప్పుడు మీ స్టాండర్డ్ ఇది అని మీరు తెలుసుకోగలిగితే, ఆ ఇన్నర్ అబండెన్స్‌ని మీరు ఫీల్ అవుతారండి. మీకేంటంటే ఇక్కడ ఎవరు అవసరం లేదు. ఎవరు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరేంటో మీరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉంటారనమాట. సో, ఇలాంటిది మీరు తెలుసుకోవాలి అని మీ ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ అనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే, మీరు నిజంగానే ట్రూ హ్యాపీనెస్‌ని డిజర్వ్ చేస్తారంట. మీ వాల్యూ, మీ వర్త్ తెలుసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లో ట్రూ హ్యాపీనెస్ ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇంత డీప్‌గా నేనెందుకు మెసేజ్ చెప్పానంటే మీకు అర్థం అవ్వాలనే చెప్పాను. బట్ ఒకటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లోని మీరు హీల్ అవుతుండడం అనేది ఎంత నిజమో అండ్ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌లోని మీ వాల్యూ, మీ వర్త్ తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు. బట్ రేపనే రోజు మీరు తెలుసుకున్నప్పుడు మీకు ఇంకొక విషయం కూడా అర్థమవుతుందండి. అదేంటంటే మీరు ఎక్కడా కూడా ఏ ఫేజ్‌లో కూడా ఎలోన్‌గా లేరు. ప్రతి ఫేజ్‌లో కూడా మీకేంటంటే గాడ్ కానీ, యూనివర్స్ కానీ, ఏంజెల్స్ కానీ, యాన్సెస్టర్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ ఎవరో ఒకళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని లిఫ్ట్ చేస్తూనే ఉన్నారు కానీ, మీరు ఎక్కడా కూడా అంటే సోలోగా ఫైట్ చేయలేదు అని మాత్రం రియలైజ్ అవుతారండి. ఇది మీకు చాలా లేట్‌గా తెలియొచ్చు కానీ బట్ డెఫినిట్‌గా తెలుస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా మీ లైఫ్‌లో మీరు ఎలోన్‌గా ఫీల్ అవుతున్నా అంటే ఎవరు లేరు, ఎవరు నా మాట వినరు, ఎవరికీ నేను అవసరం లేదు, అంటే అందరూ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉన్నారు. అందరూ వ్యక్తులతో మంచి కనెక్షన్స్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ నా లైఫ్ ఏంటి ఇలా ఉంది అని మీరెక్కడా కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు ఎప్పుడూ ఎలోన్‌గా లేరంట. ఈవెన్ ఇప్పుడు కూడా మేబీ మీకేంటంటే ఆ ఫిజికల్ సపోర్ట్ దొరకకపోయి ఉండొచ్చు. వ్యక్తులేంటంటే మీతో కోఆపరేట్ చేయకపోయి ఉండొచ్చు. బట్ దాని అర్థం ఏంటంటే మీకు యూనివర్స్ సపోర్ట్ ఉంది. గాడ్ సపోర్ట్ ఉంది. అందుకే మీరు ఎక్కడా కూడా మీ లైఫ్‌లో ఒక తక్కువ స్టేజ్‌లో లేరండి. కాకపోతే మీలో ఆ రియలైజేషన్ అనేది రాలేదంతే. సో, మిగతా వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే మీరు చాలా రిచ్ అండి. ఎందుకంటే డెఫినిట్‌గా డివైన్ సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళే రిచెస్ట్ పర్సన్ అని నేను చెప్తాను. సో, అది మీరు అచీవ్ చేశారు. సో, అది మీరు తెలుసుకున్న రోజు మీరు ఇంకా హ్యాపీగా ఉంటారండి. మీరు ఎవరి నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరు. అండ్ మీరేంటంటే ఎవరిని ఫస్ట్ ఎంటర్‌టైన్ చేయరండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారండి. ఏదో ఒక సిట్యుయేషన్‌లోని మీ 100% ఇచ్చారని చెప్పొచ్చు. అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. సో, అంటే మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే, మీకెందుకో కానీ అది మీరు అచీవ్ చేసినట్టు అనిపించట్లేదు. అంటే మీరు డిజర్వ్ చేసేంత సక్సెస్ మీకు రాలేదండి. మేబీ థింగ్స్ ఏంటంటే కొంత డిఫరెంట్‌గా కూడా చేంజ్ అయిపోయి ఉండొచ్చు. లైక్ ఏంటంటే కష్టపడిన దానికి ప్రతిఫలం లేకపోతే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. మీరు కూడా అంటే అది అనుభవిస్తున్నారు అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఆన్సర్ చెప్పాలని అనుకుంటున్నారు. అంటే మీ 100% మీరిచ్చారు కదా! సో, దీనివల్ల మీకు అంటే ఎలాంటి బెనిఫిట్ లేనప్పుడు మరి అసలు ఇంత ఎందుకు కష్టపడ్డారు? మరి దీనివల్ల మీరు సాధించిందేంటి? అసలు యూనివర్స్ మీకేమివ్వాలి అనేది యూనివర్స్ చెప్పాలి అని మీరు అనుకుంటున్నారనమాట. సో, ఇలా మీ లైఫ్‌లో ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే కొన్ని సార్లు మీరు చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారండి. ఈ ఫ్రస్ట్రేషన్, ఈ ఇరిటేషన్ ఏంటంటే తట్టుకోలేకపోతున్నారు. దానివల్ల అంటే వ్యక్తులతో ఫైట్ చేయడం కానీ, లేకపోతే వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం కానీ అంటే మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టిన దానికి సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల సిట్యుయేషన్స్‌ని బ్లేమ్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తున్నారంటే పీస్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారండి. ఈవెన్ మీతో మీరు కూడా ఫైట్ చేసుకుంటున్నారు. అంటే ఎలా అంటే ఆ టైంలో నేను అంత చేయకుండా ఉండాల్సింది. నేను చేయడం వల్లే ఇదంతా వచ్చింది. నిజంగా అంటే నాలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. అంటే మిమ్మల్ని మీరు క్లియర్ కట్‌గా బ్లేమ్ చేసుకుంటున్నారండి. మీరేంటంటే మిమ్మల్ని మీరు ఈ ప్రాసెస్‌లో చాలా హర్ట్ చేసుకుంటున్నారని కూడా చెప్పొచ్చు.
బట్ ఒకటి మాత్రం నిజమండి, మీ లైఫ్‌లోని మీరు చేసింది ఇప్పటి వరకు అంతా కరెక్టే. ఇప్పుడు కూడా చేస్తుంది కరెక్టే. కానీ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం, వ్యక్తుల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం ఇదైతే కరెక్ట్ కాదండి. ఎందుకంటే వ్యక్తుల్ని మీరు బ్లేమ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? ఆర్ సిట్యుయేషన్స్‌ని బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది? మిమ్మల్ని మీరు బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది? ఆ టైంలో అది వర్తీ అనుకున్నారు. మీరు డిజర్వ్ చేస్తారనుకున్నారు, చేశారు. బట్ ఇప్పుడేంటంటే అది వర్తీ కాదని మీకు తెలిసింది. సో మీరేంటంటే యూనివర్స్ మీకు ఆన్సర్ చెప్పాలి అని అనుకుంటున్నారు. యూనివర్స్ ఆన్సర్ చెప్పాలి అనుకోవడం కరెక్టేనండి. ఎందుకంటే మీరిక్కడ కష్టపడ్డారు కాబట్టి మరి రిజల్ట్ అనేది మీరు పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయడం కామనే. సో యూనివర్స్ దానికి ఆన్సర్ మీకు చెప్తుంది. మీరు వెళ్తుంది సరైన దారే కాబట్టి వచ్చే రోజుల్లో మీకు అర్థమైపోతుంది. మోస్ట్‌లీ 2 మంత్స్‌లో మీ ఆన్సర్ మీకు దొరుకుతుందండి. కానీ ఇక్కడ ఈ ప్రాసెస్‌లో మీరు వ్యక్తుల్ని బ్లేమ్ చేయడం, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేయడం ఆర్ యూనివర్స్‌ని బ్లేమ్ చేయడం అదంతా వద్దు. ఎందుకంటే ఇలా బ్లేమ్ చేసే సిట్యుయేషన్ అయితే కాదండి ఇది. డెఫినిట్‌గా మీరు కష్టపడ్డారు కాబట్టి ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అట్‌లీస్ట్ అది పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వకపోయినా మరి మీరు డిజర్వ్ చేసేది ఏదో ఒకటి యూనివర్స్ మీకు ఇస్తే బావుంటుందని మీరు ఆశిస్తారు. అది ఫైన్. యూనివర్స్ ఏంటంటే ఇస్తుంది. మీరు వెళ్తుంది కూడా సరైన దారే కాబట్టి డెఫినిట్‌గా మీకు అర్థమైపోతుంది. కొంచెం ఈ జర్నీ అనేది స్ట్రెస్‌ఫుల్‌గా ఉండడం కానీ, కొంత స్ట్రగుల్‌లా ఉండడం కానీ జరుగుతుంది కానీ, ఎప్పుడైతే ఆర్కేంజెల్ గాబ్రియల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారో కమ్యూనికేషన్ అనేది జరుగుతుందండి. మీరు ఏ ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో అవన్నీ కూడా మీకు దొరుకుతాయి. కానీ మీ మెంటాలిటీ అంటే మీరు మెంటాలిటీ అని చెప్పను కానీ థింక్ చేసే వే కానీ, లేకపోతే మీరేంటంటే కొంతవరకు ఇక్కడ సిట్యుయేషన్స్‌ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు చూడండి. ఇది కరెక్ట్‌గా లేదు. ఇది మాత్రం చేంజ్ చేసుకుంటే బావుంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈఎఫ్, కే, ఎల్, క్యూ, ఆర్, డబ్ల్యూ, ఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఇప్పుడు మీ ఆర్కేంజెల్ ఎవరు? అసలు వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం. ఫస్ట్ మీ ఆర్కేంజెల్ ఎవరనేది చూద్దాం. సో మీ ఆర్కేంజెల్ రఫాయల్ అండి. సో ఇతనేంటంటే హీలింగ్ ఏంజెల్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మీలో చాలా మంది సఫర్ అవుతూ ఉండొచ్చు లైఫ్‌లో ఆర్ ఫిజికల్‌గా కూడా చాలా సఫర్ అవుతూ ఉండొచ్చు. డెఫినెట్‌గా ఈ ఏంజెల్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. మీరు చాలా వరకు హీల్ అవుతారండి. ఎమోషనల్‌గా ఎవరైనా ట్రామా క్యారీ చేస్తున్నా ఆర్ అంటే ఫిజికల్‌గా కూడా ఏవైనా సరే ఇంజ్యూరీస్ ఉన్నాయి. ఇంకా హీల్ అవ్వలేదు. లేకపోతే ఫిజికల్‌గా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నవి కూడా మోస్ట్‌లీ హీల్ అవుతాయి. ఎందుకంటే ఈ ఏంజెల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి వచ్చే రోజుల్లో బెటర్ అవుతారు మీరు. హీలింగ్ అయితే 100% జరుగుతుందండి. దానికోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ మీరేంటంటే రిలేషన్‌షిప్‌లో ఏదైనా సఫర్ అవుతున్నా ఆర్ లవ్ కోసం డెస్పరేట్‌గా ఉంటారు కదా! అంటే ఒకటండి రిలేషన్‌షిప్ అనే కాదు. చాలా మంది వాళ్ళ లైఫ్‌లో లోన్‌లీగా ఫీల్ అవుతుంటారు. అంటే మనకి లవ్ దొరికితే బాగుంటుంది. అంటే మన కోసం ఎవరైనా ఉంటే బావుంటుంది. మనల్ని ఎవరైనా కేర్ చేస్తే బావుంటుంది అనుకోని వెయిట్ చేస్తున్న వాళ్ళుంటారు. సో, మీలాంటి వాళ్ళ కోసం అయితే మాత్రం ఏంజెల్ వర్క్ చేస్తున్నారు కాబట్టి తొందరలోనే ఆ లవ్‌ని మీరు ఫీల్ అవుతారండి. ఎవరో ఒక పర్సన్ నుంచి మీకు అలాంటి సపోర్ట్ అయితే దొరుకుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీలో ఎవరైనా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు ఆర్ మీరేంటంటే క్లియర్‌గా సఫర్ అవుతున్నారు. ఇంకా అక్కడ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వవు. సో, అదొక ఎండే అని ఫీల్ అవుతున్న వాళ్ళకి కూడా మిరాకిల్స్ జరుగుతాయండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని మీ లైఫ్‌ని చేంజ్ చేస్తాయని చెప్పొచ్చు. ఇది మీకేంటంటే ఎక్స్‌ట్రీమ్ హ్యాపీనెస్ ఇస్తుందండి. సో, ఆర్కేంజెల్ రఫాయల్ సపోర్ట్ మీకున్నంత వరకు మీ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకైతే మాత్రం చాలా గుడ్ టైమ్ అని చెప్పొచ్చండి. చేంజెస్ అయితే వస్తున్నాయి. అండ్ ఈవెన్ చెప్పాను కదా! ఫినాన్షియల్‌గా సఫర్ అవుతున్న కెరియర్ పాత్‌లో కూడా ఏమైనా సిట్యుయేషన్స్ ఉన్నా మిరాకిల్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే కంప్లీట్‌గా హోప్‌లెస్ అనిపించిన దగ్గర హోప్ క్రియేట్ అవ్వచ్చు. సో, అసలు ఇంకా చూద్దాం. ఈ ఏంజెల్ మీకు ఏం చెప్తారు? మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ గురించి మీరు ఇంకా ఏం తెలుసుకోవాలి అనేది?
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. రిలేషన్‌షిప్ అనేది ఒక అసైన్‌మెంట్ లాంటిదండి. అంటే మీరు వర్క్ చెయ్యాలి. మీకు అంటే ఒక పర్సన్ గురించి ఏదైతే అర్థమవుతుందో ఒక పర్సన్ విషయంలోని అంటే థింగ్స్ అనేవి ఎలా సెటిల్ అయితే బావుంటుంది అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు వర్క్ చేస్తారో అది మీ రెస్పాన్సిబిలిటీ అండి. బట్ ఆ పర్సన్ దానికి ఇలానే రియాక్ట్ అవ్వాలి వాళ్ళు ఇలానే ఉండాలి అనేది అది మీ చేతుల్లో ఉండదు. అది వాళ్ళ ఇష్టం అన్నమాట. మీ వరకు మీరు కరెక్ట్‌గా డీల్ చేస్తున్నారా లేదా? కరెక్ట్‌గా అర్థం చేసుకొని థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారా లేదా? అనేదే చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఒక పరీక్షలు లాంటివండి. ఇవేంటంటే మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకేంటంటే ఆ సపోర్ట్ అనేది దొరుకుతుంది. అందులోకి ఆర్కేంజెల్ రఫాయెల్ ఎప్పుడైతే వచ్చారో ఖచ్చితంగా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎవరైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో థింగ్స్‌ని మాత్రం కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడానికి చూడండి. మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్‌గా ఉండండి. కరెక్ట్‌గా ఉండడానికి డెస్పరేషన్‌లో ఉండడానికి డిఫరెన్స్ ఉందండి. ఇది నేను ఇంతకు ముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. థింగ్స్ కరెక్ట్‌గా హ్యాండిల్ చేసే వాళ్ళేంటంటే వాళ్ళకి కష్టమైనా సరే ఇదే కరెక్ట్ అనుకోని వాళ్ళేంటంటే హ్యాండిల్ చేస్తారనమాట. బట్ డెస్పరేషన్‌లో ఉన్నవాళ్ళేంటంటే, నాకు రీయూనియన్ కావాలి, ఈ పర్సన్ నన్ను పెళ్లి చేసుకోవాలి, నాతో ఇలానే మాట్లాడాలి అని వాళ్ళేంటంటే ప్రయత్నాలు చేస్తుంటారు. అలా చేసిన వాళ్ళకేంటంటే, ఇది రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతుంటదండి. సో, కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారా, న్యూట్రల్‌గా ఉన్నారా లేదా అనేది చూసుకొని మీ వర్క్ మీరు చెయ్యండి. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ అయితే మీకు దొరుకుతుంది. ఏంజెల్ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో థింగ్స్ అనేవి అల్టిమేట్‌గా బెటర్ అవుతాయి. కానీ మరి మీరు కరెక్ట్‌గా లేనప్పుడు, మీకిది అర్థం కానప్పుడు, మీరు ఆ డిఫరెన్స్‌ని ఫీల్ అవ్వకుండా, మీకు నచ్చిందే మీరు చేయాలనుకున్నప్పుడు, ఏంజెల్స్ కూడా ఏం చేయలేరండి. ఎందుకంటే, హ్యూమన్ డెసిషన్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయన్నమాట. అందులో యూనివర్స్ ఏంటంటే, ఒక పర్సన్ ఏదైతే ఆలోచిస్తారో, ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటారో, దాని ప్రకారమే వాళ్ళ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటదండి. సో, మీరేంటంటే యాక్షన్‌కి రియాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అందుకే ఇక్కడేంటంటే ఏంజెల్ కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయమని చెప్తున్నారు. ఇదంతా ఒక పరీక్షే. కానీ ఇది మీరు పాస్ అయ్యే పరీక్షే. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఫస్ట్ మీరు కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. దాని ప్రకారం అంటే ఒక పర్సన్ ఆ లవ్‌ని డిజర్వ్ చేస్తారు. ఆ పర్సన్‌తో మాట్లాడడం అనేది వర్తీ అనిపిస్తే మీరు దాని ప్రకారం వెళ్తారండి ముందుకి. అంటే అన్‌కండిషనల్‌గా మీలో ఉన్న ఆ పాజిటివ్ సైడ్‌ని ఎదుటి వ్యక్తికి చూపించాల్సిన పరిస్థితి ఉంటది. ఇప్పుడు వాళ్ళు నాతో మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను. వాళ్ళు నాతో మాట్లాడితే నేను మాట్లాడతాను అన్నట్టు కాకుండా మీరు మీ వరకు కరెక్ట్‌గా ఉండి, మీరు మీ వరకు ఆ పాజిటివ్ వైబ్స్ ఇస్తే, ఆ పర్సన్ మీకు పాజిటివ్ వైబ్స్ ఇవ్వకపోతే అది వాళ్ళ ప్రాబ్లమ్ అన్నమాట. సో, దానికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలానే వేరే వాళ్ళ మెస్‌ని కూడా మీరు క్లియర్ చేయాల్సిన అవసరం లేదండి. మీ వరకు మీరు హీల్ అవుతారు. మీ వరకు మీరు కరెక్ట్‌గా ఉంటారు. అక్కడితో అయిపోయింది. వేరే వాళ్ళ సిట్యుయేషన్స్‌లో ఇన్వాల్వ్ అయిపోయి, వేరే వాళ్ళకి మీరేంటంటే ఏదో గైడెన్స్ ఇచ్చి అదంతా వద్దండి. వాళ్ళెవరైనా మీకు సపోర్ట్ అడిగితే మీరు సపోర్ట్ చేస్తారు. మీకెవరు సపోర్ట్ అడగట్లేదు అంటే మీకే అనిపించిందని మీరేంటంటే ఇన్వాల్వ్ అయితే తర్వాత కాన్సిక్వెన్సెస్ కూడా మీరే ఫేస్ చేస్తారు. సో, వేరే వాళ్ళ ఇష్యూస్‌లో కూడా మీరేంటంటే ఇంటర్ఫియర్ అవ్వొద్దండి. ఇది కూడా నేను క్లియర్‌గా చెప్పేస్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు హీల్ అవ్వడం వరకు మీ రెస్పాన్సిబిలిటీ అండి. బట్ వేరే వాళ్ళు హీల్ అవ్వడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ కాదు. వాళ్ళు హీల్ అవుతారో, అవ్వరో అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే, వాళ్ళు సఫరింగ్స్‌కి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అందుకే క్లియర్‌గా చెప్తున్నాను. మీ లైఫ్ ఆల్రెడీ మెస్సీగా ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నట్టయితే, ఈ మెస్‌ని మీరు క్లియర్ చేసుకోవాలి అనుకుంటే, వేరే వాళ్ళ మెస్‌లోకి ఇంటర్ఫియర్ అవ్వొద్దు. ఇంకొంతమంది ఉంటారండి మీలో. నా దగ్గరకి రీడింగ్‌కొస్తుంటారు. అది ఎలా చెప్పాలంటే, ఒక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అని మీరు అనుకోవచ్చు. అంటే మీ పర్సన్ అవ్వచ్చు, ఆర్ మీకు తెలిసిన పర్సన్ అవ్వచ్చు. వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారండి. సో, ఆ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకోరు. మీరు అందులోకి ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళకి మీరు సజెషన్స్ ఇవ్వడం, వాళ్ళకి మీరేంటంటే ఇలా చేయండి అనుకోని వాళ్ళతో చేయించడం, ఇలాంటివన్నీ చేస్తుంటారండి. సో, ఆ మెస్ అనేది మీ రెస్పాన్సిబిలిటీ కాదు. అది మీరేంటంటే మానేసుకోవాలి. దానికి మీరు దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనుకోని ఆర్కేంజెల్ రజాయిల్ అయితే చెప్తున్నారు. ఎందుకు అంటే మీ లైఫ్‌లోని ఇప్పటికే థింగ్స్ కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో చాలా మంది సఫర్ అవుతున్నట్టున్నారు. అందుకే ఇలాంటి కార్డ్స్ వచ్చాయి. సో, ఈ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీ సఫరింగ్స్‌ని మీరు క్లియర్ చేసుకోవడం వరకు మీరు చెయ్యాలి. బట్ వేరే వ్యక్తికి సంబంధించిన విషయాలు మీకు అనవసరం అండి. మీరు అలా ఉంటేనే మీరు బెటర్ అవుతారు. అండ్ ఇంకొకటేంటంటే మీ ఎనర్జీని మీరు చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకు నచ్చిన పనులు మీరు చేస్తూ ఉండాలి. మీకు నచ్చినట్టు మీరు ఉండాలి. అంతేకాని వేరే వాళ్ళు అంటే మీతో ఎలా కోఆపరేట్ చేయాలి ఆర్ వేరే వాళ్ళతో మాట్లాడితేనే అంటే మీ ఎనర్జీ చేంజ్ అవుతుంది అని అలాంటి ఒక
థాట్ ప్రాసెస్ లో కూడా ఉండొద్దు. ఎందుకంటే అది కూడా కాంప్లికేటెడేనండి. అంటే థింగ్స్ సింపుల్ గా ఉంచుకోండి. మీకు నచ్చినట్టు ఉండండి, నచ్చినట్టుగా మాట్లాడండి, నచ్చినట్టుగా లైఫ్ స్టైల్ ని డెవలప్ చేసుకోండి. ఆర్ మీ లైఫ్ మీ ఇష్టం అన్నట్టు ఉండండి. కానీ వేరే వ్యక్తులకు సంబంధించిన విషయాల్లోనే ఏంటంటే అలాంటి ఒక యాటిట్యూడ్ క్యారీ చేయొద్దు. ఎందుకంటే తర్వాత అది చాలా ప్రాబ్లమ్ అయిపోతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీలో ఎవరైనా సరే కెరియర్‌లో సఫర్ అవుతున్న ఆర్ కెరియర్ పాత్ ఏంటో అర్థం కాక అంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్న వచ్చే రోజుల్లోని కెరియర్‌లోని మీకేంటంటే చేంజెస్ కనిపిస్తాయంట. మీ కెరియర్ పాత్ బెటర్ అవుతుందండి. విజన్ అనేది క్లియర్ అవుతుంది. సో దట్ మీకేంటంటే థింగ్స్ ఈజీ అవుతాయి. నేను చెప్పాను కదా! ఇప్పుడు మీరు ఇదొక బ్లాకేజ్‌లా ఫీల్ అవుతున్నా అంటే మీకు జాబ్ రావట్లేదు. చాలా ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవుతున్నారు. ఆర్ చాలా ఎగ్జామ్స్ రాస్తున్నారు. అండ్ చాలా మంది మిమ్మల్ని రిఫర్ చేస్తున్నారు. స్టిల్ ఎందుకో కానీ పాజిటివ్‌గా రిజల్ట్ లేదు అనిపించినా చేంజెస్ అయితే వస్తున్నాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని చేంజెస్ వస్తాయండి. అది మీరు కూడా అనుకోరు. బట్ సడెన్‌గా చేంజ్ వస్తుంది. అది వచ్చినప్పుడు మీకేంటంటే చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అనుకున్న దానికంటే కూడా మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది అనే ఫీలింగ్ ఉంటది. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో నేను ఒకటే చెప్తానండి. ఈవెన్ ఈ కెరియర్ పాత్‌లో కూడా మీరేంటంటే మీ వరకు మీరు చూసుకోండి. మీ ఎబిలిటీస్ ఏంటి? మీకెవరు ఎక్కడి వరకు సపోర్ట్ చేస్తున్నారు? సో అది మీరేంటంటే పాజిటివ్‌గా కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి కానీ వేరే వాళ్ళేంటంటే మీ మెస్‌ని క్లియర్ చేయాలి అని మీరు చూడొద్దండి. మీ సిట్యుయేషన్స్‌కి వేరే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని అనుకోవద్దు. అట్ ద సేమ్ టైమ్ మీరు వేరే వాళ్ళ సిట్యుయేషన్స్‌కి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనుకోవద్దు. ఎందుకంటే అది చాలా రిస్క్ అండి. ఇంతకు ముందు నేను చెప్పాను. బట్ మళ్ళీ చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈవెన్ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. అదేంటంటే ఆహ్, మీరు మీ వరకు వ్యక్తులతోని హానెస్ట్‌గా ఉండడానికే ట్రై చేయండి. అది వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా అలా ఉండాలంతే. దాని అర్థం ఏంటంటే రూడ్‌గా ఉండమని కాదు. బట్ మీరు ఇలానే ఉంటారు. సింపుల్ పర్సన్ అని వాళ్ళకి అర్థం అవ్వాలండి. అది ఎందుకు అంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని మిస్‌లీడ్ చేయరు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా వాళ్ళకి హోప్స్ ఇవ్వడం కానీ, మిస్‌లీడ్ చేయడం కానీ అలాంటివి చేయరండి. దానివల్ల థింగ్స్ ఏంటంటే సింపుల్‌గా ఉంటాయి. ఇది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంటు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరేంటంటే అంత రిస్క్ తీసుకొని అడ్వెంచరస్‌గా ఉండే టైప్ కాదండి. యాక్చువల్‌గా మీరేంటంటే గుడ్ పర్సన్ అంటే ఆలోచిస్తారు. మీకెంత వరకు ఛాన్స్ ఉంటుందో అంతవరకు ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారు. బట్ అది దాటి మీరు ఏది చేయడం అలాంటివేం కాదండి. జస్ట్ మీ వరకు మీరేంటంటే కరెక్ట్‌గా ఉండాలి అన్నట్టు ఉంటారండి. కానీ ఏదో ఒక సిట్యుయేషన్‌లో మాత్రం మీ లైఫ్‌లో మీరు రిస్క్ తీసుకున్నారు. అది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అయినా ఇంకేదైనా అవ్వచ్చు. బట్ రిస్క్ అయితే తీసుకున్నారంటే ఫస్ట్ టైమ్ మీకేమనిపించిందంటే ఇది వర్తీ నేను ఫైట్ చేయొచ్చు ఆర్ నేను ఇలా అంటే ఇంత దూరం వెళ్ళొచ్చు అని అనుకున్నారు. అండ్ మీరేంటంటే ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీకేమనిపించిందంటే నేను అనవసరంగా రిస్క్ తీసుకున్నానేమో అని అనిపించిందనమాట. నేను చాలా దూరం వచ్చేసాను. మేబీ ఈ పర్సన్ ఇది డిజర్వ్ చేయరేమో అయినా సరే నేనేంటంటే వెనక ముందు ఆలోచించకుండా చేసేసాను. సో, ఇప్పుడేంటంటే ఈ పర్సన్ అంటే ఇది డిజర్వ్ చెయ్యరు. ఆర్ వీళ్ళేంటంటే మనం అనుకున్నలా లేరు అని మీకనిపిస్తుంది. అనిపించినప్పటికి కూడా మీరేంటంటే మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకొని దీంట్లో ట్రావెల్ అవ్వాలని చూస్తున్నారండి. సో, మీరేంటంటే అడ్జస్ట్ చేసుకొని ఇలాంటి ఒక రిలేషన్‌షిప్‌లో ట్రావెల్ అవ్వాలనుకుంటున్న వాటెవర్ ఈవెన్ కెరియర్ పాత్ అయినా ఇంతే. మీరు ఒక రిస్క్ తీసుకొని ఒక పాత్‌ని చూజ్ చేసుకున్న తర్వాత మీకు గుడ్ ఆపర్చునిటీస్ రాకపోతే మీరెలా ఫీల్ అవుతారు? సో, అంటే ఇంకా మనం ట్రై చేద్దాంలే. జస్ట్ అంటే కొన్నే కదా ఎక్స్‌పీరియన్స్ చేసాం. బట్ ఇంకా ముందుకు వెళ్తే ఉండొచ్చేమో అనే హోప్ ఉంటుంది కదా! సో, ఆ హోప్‌తో మీరు ముందుకు వెళ్తూ ఉండొచ్చు. బట్ మీకేంటంటే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదండి. థింగ్స్ ఏంటంటే అలా పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఆర్ మీరు అనుకున్న దానికి రివర్స్‌లో జరుగుతున్నాయి. దానివల్ల మీరేంటంటే ఇక్కడ రష్ అవ్వలేకపోతున్నారు. ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. మీకేంటంటే ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అన్నీ వస్తున్నాయి. అంటే ఎందుకు అంటే మీ నేచర్‌కి మీరెప్పుడు ఇలాంటి పనులు చేయలేదన్నమాట. బట్ ఫస్ట్ టైమ్ ఒకటి మీరు బిలీవ్ చేసి చేసిన తర్వాత ఇలా అయిపోయిన తర్వాత మీకేంటంటే అది నచ్చట్లేదు. ఎందుకంటే దీనికోసం మీరు చాలా ఇబ్బంది పడ్డారండి. ఆర్ మీ పర్సనాలిటీ ప్రకారం మీరు ఇది కాదు కదా! సో, ఇంకొక పర్సన్‌లా మారి కొన్ని పనులు చేసిన తర్వాత అది సక్సెస్ అవ్వకపోతే ఆ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అనేది వేరేగా ఉంటుంది. దానివల్ల మీరు చాలా ఎమోషనల్ కూడా అవుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు పెట్టిన ఎఫర్ట్స్ అయితే వేస్ట్ అవ్వండి. సూన్ ఆర్ లేటర్ బెటర్ అవుతాయి. కాకపోతే ఇది కూడా ఒక పరీక్షే. యూనివర్స్ ఏంటంటే చూస్తుంది. మీరు వర్తీ పర్సనా కాదా? డిజర్వ్ చేస్తారా లేదా? అసలు ఏంటి? దీన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరా లేదా? అని చూడాలనుకుంటుంది. అందుకే నేను చెప్పాను కదా! కొంతవరకు స్టెబుల్‌గా ఉండండి. మీ వరకు మీరు ఏదైతే చేయాలో అది చెయ్యండి. ఆ తర్వాత నుంచి ఏం జరిగినా మీ రెస్పాన్సిబిలిటీ కాదు. నేను క్లియర్‌గా చెప్తున్నానండి. ఒక సిట్యుయేషన్‌లో మీ 100% మీరిచ్చేసిన తర్వాత ఔట్‌కమ్ అనేది ఎలా అయినా రావచ్చండి. అది డెస్టినీ బట్టి ఉంటుంది.
బట్ మీరేంటంటే నా డెస్టినీ ఇలానే ఉండాలి అందుకే నేను చేశాను అంటే అలా కుదరదు అనమాట. మీ వరకు మీరు చేయడం అనేది మీ రోల్ అంతే. సో అక్కడి నుంచి యూనివర్స్ చూసుకుంటుంది. సో ఇలాంటి ఒక అండర్‌స్టాండింగ్ తో మీరు కొంచెం స్టెబుల్ గా ఉండి థింగ్స్ ని క్లియర్ గా హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుంది. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.